ఒకరిని చూసి వంట నేర్చుకుంటాం. తర్వాత ఇంకొకళ్ళ బట్టలు కుట్టించుకుంటే బాగున్నాయి, ఎక్కడ కుట్టించుకున్నారని అలా కుట్టించుకుంటాం. ఎవరన్నా ఇల్లు కట్టుకోవడానికి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ ఇల్లు బాగుంటే అలా కట్టుకోవాలని చూస్తాం. ఎవరన్నా కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటుంటే అది ఆ పద్ధతి నచ్చితే మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇవన్నీ ఏంటి? మాదిరి. అంటే ఒకళ్ళని చూసి నేర్చుకోవటం. అంటే ఏది చేసినా ఎలా చేస్తాం? ఒకళ్ళని చూసే చేస్తాం. అలాగే మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో ఒక కొత్త వ్యక్తి, విగ్రహారాధనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు, ప్రభువుని ఎరగనివాడు తన ప్రభు దగ్గరకు రావాలంటే అతనికి మనము మాదిరికరంగా ఉండాలి. ఒక కొత్త వ్యక్తి ప్రభు దగ్గరకు తెప్పించడానికి ప్రత్యేకమైనటువంటి సువార్త ఏమీ లేదండి. మన మాదిరికరమైన బ్రతుకే అతన్ని ప్రభు దగ్గరకు రావడానికి దారి చూపిస్తుంది. అందుకని మనం మాదిరికరంగా లేకుండా క్రైస్తవులుగా బ్రతుకుతానంటే కుదరదండి. అంటే మనం కష్టాన్ని ఓర్చుకోవాలి, నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, ఇవన్నీ భరించాలన్నమాట. ఒక టాపీ మేస్త్రి ఇల్లు కట్టే దగ్గర నుంచి వెళ్ళిపోయాడండి. ఎందుకు అతను రక్షణ పొందేవాడే, వీళ్ళు ఇల్లు కట్టించుకున్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళండి. ఈ టాపీ మేస్త్రి మారు మనసు రక్షణ పొందిన వాడేనండి. కానీ మారు మనసు రక్షణ పొందిన వాళ్ళు ఇల్లు కట్టించుకుంటుంటే ఈ టాపీ మేస్త్రికి వీళ్ళకి గొడవ వచ్చేసి మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోయాడండి. వీళ్ళిద్దరిని చూసి లోకంలో ఉన్నటువంటి అన్యులు ప్రభువుని ఎలా తెలుసుకుంటారండి? వీళ్ళ దగ్గర ఓపుకుందండి, ఇల్లు కట్టించుకున్న వాళ్ళ దగ్గర ఓపుకుందండి, ఇల్లు కట్టేవాడి దగ్గర ఓపుకుందండి. ఈ మాత్రం కూడా ఓపిక లేనప్పుడు వీళ్ళు ప్రభువుని ఎలాగా చూపిస్తారండి? కానీ వీళ్ళు కూడా క్రైస్తవులు అని చెప్పేసి పోజులు కొడతారండి.